సయ్యారే సై సై సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అది రిండి రయ్య చెప్ప నిన్నింక నిన్ను ఒక్క పుచ్చుకో పిల్లదానా అజ్జేతో ఇచ్చుకో కుర్రదానా. కేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుస్వాగతం. సై సై సయ్యారే సై ఇంద్రధనస్సుని రీల్లో పెట్టి ప్రొజెక్టర్లో గిర్రుమని తిప్పేస్తే తప్పకుండా అది దర్శకేంద్రుడి పాటే అవుతుంది. ఆ పాట వెనకాల ఉండేటువంటి క్రియేషన్ని రిక్రియేషన్ని మీకు తెలియచెప్పేటువంటి వెరైటీ షో సై సై సయ్యారే. దర్శకేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుమస్వాగతం. సై సై సయ్యారే సై 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 సయ్యారే మొదలు పెట్టాలంటే షోమ్యాన్ లేకపోతే ఎలాగా? పిలిచేద్దాం మరి దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని. వెల్కమ్ సార్. షార్ట్స్ వేసుకొని షార్ట్ ఫిల్మ్ తీసేటువంటి ఈ కుర్రాడు ఫీచర్ ఫిల్మ్ తీసి తన ఫ్యూచర్ ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాడు. మొట్టమొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు సంపాదించాడు. ఈ వరంగల్ కుర్రాడికి పెళ్లి చూపుల సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇన్వైటింగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తరుణ్ గారు వెల్కమ్ టు సై సై సయ్యారే. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా బెంచ్ కొంచెం అన్ఫినిష్డ్ గా ఉంది. అవును, యాక్చువల్లీ బెంచ్ల వారీగా చూస్తే నెక్స్ట్ వచ్చే వ్యక్తి బ్యాక్ బెంచ్ లో కూర్చోవాలి, హైట్ ప్రకారంగా కూర్చోబెడితే. కానీ ఇప్పుడు మాత్రం మనం ఫ్రంట్ బెంచ్ లో కూర్చోబెట్టేద్దాం. రచన, నటన, దర్శకత్వం బిగినింగ్ లోనే ప్రారంభించినటువంటి ఈ ఆజానుబాహుడు బాహుబలి ద బిగినింగ్ తో బడా అనిపించుకున్నాడు. ఇక క్షణం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అమీ తుమీతో అందరినీ ఆకట్టుకున్నాడు. పేరులో ఫారెస్ట్ బట్ మనిషి వెరీ ఆనెస్ట్. లెట్స్ ఇన్వైట్ అడవిశేష్. వస్తే కాదంటానా ఇస్తే చేదంటానా దేనికింత తొందర అంటూ 10 మంది నవ్వుకోరా మగ పురుషుడికేంటిగా. వెల్కమ్ టు సై సై సయ్యారే. Thank you, ma'am. తరుణ్ గారు అండ్ శేష్. Thanks. శేష్ గారు చెప్పండి, మీకు డైరెక్టర్ గారి పాటల్లో బాగా ఇష్టమైన పాట ఏంటి? నాకు యాక్చువల్గా పెళ్లి సందడి సాంగ్స్ బాగా ఇష్టం. అండ్ సినిమాగా నాకు మై ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ 5 జగదేక వీరత్లో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను యాక్టర్ అవ్వాలనుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే స్లో మోషన్లో చిరంజీవి గారు టేబుల్ని ఇలా అంటారు చూడండి, చిన్నప్పుడు అది ప్రాక్టీస్ చేస్తుండేవాడు అనమాట. అది చేసి అంత హైట్ పెరిగారా మీరు? అది చేసి యాక్టర్ అవ్వాలని మాత్రం ఫిక్స్ అయ్యా. ఓకే. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ జగదేక వీరత్లో. అందులో నాకు ఇప్పటికీ ఆ సినిమా గురించి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ పర్ల్ని ఫిష్ చేత ఎలా వెంగించారు? జగదేక వీరుడిలో 50% క్రెడిట్ విన్సెంట్ గారికి ఇవ్వాలి, కెమెరామ్యాన్. నాట్ ఈవెన్ సింగిల్ గ్రాఫిక్ షాట్ లేదు అందులో. అప్పుడు గ్రాఫిక్ మొదలైంది కూడా ఐ విల్ డూ ఇట్ అన్నాడు. ఇప్పుడు మన సాబు బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడే, ఆయన అల్లుడే జగదేక వీరుడికి మినియేచర్స్ చేసేవాడు అనమాట. హౌస్ ఓపెన్ అవటం, ఏంజల్ పైకి వెళ్ళటం, ఇవన్నీ మినియేచర్స్ చేసింది. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా తీసాడు ఈయన. చేప సరిగ్గా నోరు తెరిచినప్పుడు తప్పన వేయటానికి ఉంది. చిన్న బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి, రైట్. బ్లాక్ థ్రెడ్లు ఈజీగా రిమూవ్ చేసేవాళ్ళు. అప్పుడు నోరు తెచ్చి అందులో పెట్టేసి పక్కన తీసేసి రివర్స్ షాట్ చేశాడు. అరే సూపర్. సూపర్ స్టార్ కృష్ణ గారు, శ్రీదేవి గారి కాంబినేషన్ లో వచ్చిన వజ్రాయుధం సినిమాలోని సాంగ్ 1985 అంటే 32 years బ్యాక్ రాఘవేంద్రరావు గారు ఈ సాంగ్ ని ఎలా పిక్చరైజ్ చేశారు, మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇప్పుడు చూద్దాం ఈ సాంగ్. జనరల్గా BGMsకి కోరియోగ్రఫీ చేస్తారు కదా, టోటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైనా వాయిస్తేనే మోగాలి. ఆ అమ్మాయి బ్యూటీకి ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతున్నాయి నా ఉద్దేశం. జనరల్గా హీరోయిన్కి పువ్వు ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు పువ్వు అవసరం లేదు నువ్వు చాలు అనే ఉద్దేశం అది పడేస్తుంది. అప్పటి నుంచి ఒక క్యూ తీసుకుని అమ్మాయి కాళ్ళు తొడలు సపరేట్గా కావాలని చూపించాడు రాఘవేంద్రరావు అంటారేమో అని చెప్పేసి లెగ్స్ మూవ్మెంట్కి గిటార్ మోగినట్టు ఇంకేమో కావాలా.
నేను ఈ వీడియో ఓన్లీ ఫస్ట్ 10 seconds చూసాను సార్ మొన్న 6 months బ్యాక్. అన్నయ్య చూపించిన అన్నయ్య ఎందుకంటే ఇంట్రెస్ట్ పెట్టి చూపించాడు ఇప్పుడు. దీనికి క్లైమాక్స్ తీసుకెళ్ళాలి. ఆడియన్స్ అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. వాళ్ళకి ఎక్కడ నచ్చకపోతే అప్పుడు టాయిలెట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మాయి వర్షంలో గెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వరకు ఈ జరిగినాయి, నెక్స్ట్ ఏం చేస్తాను? ఎవరైనా వర్షంలో తడిస్తే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుంటారు కదా. ఆ అమ్మాయి చేసిన పనికి అది ఒక చోట చీర పడినప్పుడు సితార మోగింది, ఆ బ్రా పడినప్పుడు తబలా మోగింది. అది న్యాయంగా ఎవరైనా తడిసిపోయిన తర్వాత మామూలుగా అట్లాగే ఉంటారా? బాత్రూమ్ లోకి వెళ్తాం సార్. అవునమ్మా, అమ్మాయి కూడా కెమెరాలు లేకుండా చూసుకుంటాం. అమ్మాయి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయి కూడా చాటుకు వెళ్ళింది కదా. ఖచ్చితంగా మాకన్నా మా పేరెంట్స్ జనరేషన్ ఫాస్ట్ వచ్చారు. నిర్మోపాఠంగా చెప్పాలనుకుంటుంది. ఈ పాట చూసిన తర్వాత నువ్వు ముట్టుకునే పాటలు తీయాలి తప్పదు. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి రియాక్షన్ ఏంటి? నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ హ్యాట్స్ ఆఫ్. సూపర్. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్రాణం వచ్చి డాన్స్ చేస్తుంది అనేది ఎక్స్ట్రాడినరీ. సూపర్ సార్. ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ దీన్ని ఎలా ప్లాన్ చేశారో చూద్దాం. దీని తర్వాత నేహా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎర్ర మొగ్గలేందబ్బా, ఆ కళ్ళకొచ్చి ముంత దాచుడేందబ్బా, చూడగానే తాపమాయే ఎండలోన దీపమాయే, రెప్పగొట్టి గిల్ల మాక రెచ్చగొట్టి వెళ్ళ మాక రేపు దాకా ఆగలేనులే. నిన్ను ముట్టుకుంటే గుండె గంట కొట్టెని, ఒంటి గున్న లోకమంత గంట కట్టెని. తప్పబ్బా తప్పే ఒప్పబ్బా ఒప్పుకోనబ్బా ఒక్కసారబ్బా. ఎప్పుడంటే అప్పుడైతే ఎట్టబ్బా, గుట్టుమట్టు చూసుకోవు ఏందబ్బా. చుక్క పూల పక్క మీద జున్ను పాల పొంగులైతే మల్లె పువ్వు మాట తప్పునా, నా బుగ్గ మీద గోరుగిచ్చుడేందబ్బా, ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేందబ్బా, చూడగానే తాపమాయే ఎండలోన దీపమాయే, రెప్పగొట్టి గిల్ల మాక రెచ్చగొట్టి వెళ్ళ మాక రేపు దాకా ఆగలేనులే. నా బుగ్గ మీద గోరుగిచ్చుడేందబ్బా, ఈ పెదవి మీద పంటు నొప్పుడేందబ్బా. That was a simply super, Baba. Anand Master.
సార్ నాకు తెలిసి మేము ఏ రియాలిటీ షో ఫైనల్లో కూడా ఈ రేంజ్ లో కష్టపడలేదు సార్, అలా చేపించారు మాస్టర్. మాస్టర్ ఫస్ట్ నాకంటే సెట్లో బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, పడితే సౌండ్ రావటం ఏమి అడిగాడంటే ఒకటి గిటార్స్ ఒకటి ఫ్లూట్ అడిగారండి. ఈ పైకి ఎగిరి అవి ఏమైనా వాయిస్తారా లేకపోతే కాలుకున్న ఫ్లూట్ని వాయిస్తారా ఏమేమిటో ఆలోచించాను. అసలు మొత్తం మా ఊహకి రివర్స్లో నాకన్నా పెద్ద ఫ్లూట్ వాడి పెద్ద కాలు ఫ్లూట్గా వాడటం కానీ అండ్ కాన్సెప్టివ్గా లిరిక్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చాలా అద్భుతంగా చేశారు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తన గురించి ఒక ఫ్యాక్ట్ చెప్తానని చెప్పాను కదా, మీరిద్దరు మాట్లాడే ముందే ఆ ఫ్యాక్ట్ చెప్పేస్తాను నేను. తను జిమ్నాస్టిక్స్ లో ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్. అది కూడా ఏంటి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది సౌత్ ఇండియా నేషనల్ యాజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. అండ్ అలాగే ఇక్కడ షీఈ్ అ వండర్ఫుల్ స్విమ్మింగ్ లో కూడా ఛాంపియన్. అందుకే ఇంత ఈజీగా ఈ మూమెంట్స్ అన్ని చేయగలిగింది. బట్ అలాంగ్ విత్ ఎక్స్ప్రెషన్. తరుణ్ గారు మీరు చెప్పండి. ఫస్ట్లీ ఐ ఆల్వేస్ రిమెంబర్ యువర్ నేమ్స్, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఎస్పెషలీ దట్ ప్యాషన్ కమ్స్ త్రూ, ఎందుకంటే ఇట్స్ అ టెక్నికల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ మీరు చేసింది కూడా. అది తెలుస్తుంది, ఎందుకంటే ద వే యూ హ్యావ్ కొరియోగ్రాఫ్ దెమ్ అండ్ వాళ్ళు ఏ విధంగా అయితే అది చేశారో ఇట్ ఈస్ ఫార్ బియాండ్ మై అండర్స్టాండింగ్. సో చాలా బాగుంది అండ్ అందుకని మీ పేర్లు ఎప్పుడు గుర్తుండిపోతాయి నాకు. సో ఆఫ్టర్ దిస్ గ్రేట్ హో. అవునా, ఇంకేం లేదు. మీరు ఏమైనా జిమ్నాస్టిక్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? హెల్మెట్ పెట్టుకొని చేస్తాను. మీ కాలు చేసిన తర్వాత హెల్మెట్ తీసి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ నేహా అండ్ ఆదర్. దర్శకేంద్రుడి పాటల సందడి కొనసాగుతుంది. పీరియడ్ సినిమాలో నా బ్రాండ్ పోకుండా రైట్ పీరియడ్ అని అనిపిస్తూ తీయటానికి ఎప్పటి నుంచో సరోజ్ ఖాన్తో చేయాలని కోరుకుండేది. ఆవిడ చాలాసార్లు అడిగేది, ఎందుకు వై యు ఆర్ నాట్ టేకింగ్ మీ, ఒక్క పాట నాతో చేయాలని. చాలా షీఈ్ ఏ గాడెస్ ఆఫ్ డ్యాన్స్. కాకపోతే ఏంటంటే నాకు ఏం కావాలో మధ్యలో చెప్పి మార్చుకుంటా ఉంటాను నేను. అంత పెద్దవాడిని పిలిచి బాగుండదని చెప్పేసి అయినా సరే మీరు ఒక పాట చెయ్యాలని చెప్పి ఆవిడతో చెప్తాం అనమాట. ఓకే, అది ఒకసారి సుభాష్ చంద్రబోస్ సినిమాలోని ఆ సాంగ్ ఇప్పుడు చూద్దాం. బిగినింగ్ టేక్ ఆఫ్ ఇచ్చేసి కూర్చోబెట్టాలి. మెల్లిగా నేరేడు పడలని మొదలు పెడితే ఉండరాడు. అందుకని బిగినింగే ఇంకేం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్. ఆ రోజులకి టాటూస్ ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ మనం అనుకున్న చోట కొన్ని ఏంటంటే ఆడియన్స్ ఊహకు వదిలేసి ఆ నీళ్లు పట్టడానికి కూడా డైరెక్ట్గా. అందుకని ఎప్పుడు నీకు చెప్తున్నాను, నేను పొయ్యను ఆటోమేటిక్గా అవి పడతాయి. బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రాజులు వాళ్ళు కాదు అసలు. రైట్, వాళ్ళ ఇమాజినేషన్ ఎంత వెళ్ళినా కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి నీళ్ళల్లో అరటి చెట్లు కావాలని అడిగిన ఆర్డర్కి. నీళ్ళల్లో అరటి చెట్లు ఎందుకు చెట్టు ఉండాలి. రైట్ సార్. సార్ దీంట్లో వచ్చేసి ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ హౌ మెనీ పీపుల్ అబ్జర్వ్, మొత్తం సాంగ్ ఇస్ షార్ట్ ఇన్ ట్వైస్ ద స్పీడ్. సో పాట మొత్తము డబుల్ స్పీడ్ లో ఉంటుంది అనుకుంటా. అది ఎలా చేస్తారు, ఎందుకు అని? అన్ని షాట్లు అట్లా ఉండవు. అవునవును, కొన్ని షాట్లు మటుకు హై స్పీడ్ లో ప్లే చేసి మళ్ళీ స్లో మోషన్ లో. సో బేసిక్లీ వాళ్ళు లిప్సింగ్ కూడా దే సింక్ ఇట్ టు అ ఫాస్ట్ సాంగ్. అవును, సింగింగ్ ఇట్ at that pace 2 times. సో స్లో చేసినప్పుడు సింకింగ్ టు ద మోషన్ స్లో. టువర్డ్స్ ఎండ్ వచ్చే చోటకి ఒక చోట ఊరిని ఆడియన్స్ ఇదేంటి అనిపించడానికి వస్తే భుజం మీద చెమ్ము పెట్టుకుని ఇసిరేసి రౌండ్ తిరిగి అతను కావాలనుకోవడం. ఇవన్నీ ఏంటంటే గొప్ప షాట్ అని కాదు, ఆడియన్స్కి అరే ఇది ఎట్లా సరిగ్గా అది వచ్చి ఎట్ట పట్టుకుంది, ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకు తెలియకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. రైట్, ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ దీన్ని ఎలా ప్లాన్ చేశారో చూద్దాం. అవన్ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ సాంగ్ చూసిన తర్వాత చెప్తాను. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు.
చిగురాకు నీ గాలి సోకి ఉలికి పడి సొగసాకు ఈ భామరేకు ఓ తామరాకు తడిసిన వారాకు తెలిపింది నాకు కొలనుల భామను కొలగోట తాకు ఈ నీతిలో కోనేటిలో నీ పైకి నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు ఇంకా అద్దనా గంధమే తనువంత ముట్టుకో వేలికి ఉంగరం తొడిగి నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు నేరేడి పళ్ళు నా దారి నిండా పళ్ళు. సాయిరాజ్ మాస్టర్ వచ్చేయాలి. మాస్టర్ మీరు డిస్కషన్ వచ్చినప్పుడే చెప్పావు నువ్వు అవును సార్. కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఇష్టం అండి నాకు. అవును లిరిక్ ఫాలో చేయటం, అవును కానీ అవకాశం రావట్లేదు అన్నావు. అవును. అవకాశాన్ని ఇందులో పూర్తిగా వినియోగించుకున్నావు. థ్యాంక్ యూ ఫస్ట్ సార్. థ్యాంక్స్. స్టార్టింగ్ లో అది నేరేడు పండు ఓపెన్ అయ్యి రావటం కాడి నుంచి అండ్ ఎండింగ్ మధ్యలో కూడా అది రోల్ అయిపోయి వెళ్ళి మళ్ళీ రావటం, ఇవన్నీ చాలా ఉలికి పడేటి చేస్తున్నాయి, రొమాంటిక్ గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నాయి. వెరీ వెల్ డన్. ఇద్దరు చాలా బాగా చేస్తారమ్మా. తరుణ్ మాస్టర్. సో తరుణ్ మాస్టర్ గారు. అది ఇంటిపేరు నేను D10 కి వెళ్ళిపోయా. మీరు కూడా ఏదైనా చింపండి. కాస్ట్యూమ్స్ కానీ సెట్ డిజైన్ కానీ వాళ్ళు చేసే మూమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ ఆల్సో గోస్ టు ద డాన్సర్స్. యూ పర్ఫార్మ్ రియల్లీ ఎలాబరేట్లీ. నాకు తెలిసి నా పెళ్లి చూపుల సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయి ఉంటుంది. సో నాకు కమెంట్ చేసే అంత అర్హత లేదు, బట్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్లీ డన్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఉందని తెలుసు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వాటర్ స్ప్లాష్ అవడము, ఇక్కడికి రావడము, జనరల్గా టీవీలో చూస్తుంటాను, ఇవాళ మొత్తం 3Dలో కనిపించింది. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే నేరేడు పండు మీద కాన్సెప్ట్ కాబట్టి అవునండి. ఈ వాళ్ళు తీసుకున్న కాస్ట్యూమ్స్ కూడా నేను అదే జాగ్రత్త తీసుకున్నాను. అదే ఐ హావ్ నోటీస్ దట్ కలర్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ద సేమ్ ఫ్రూట్ బ్యూటిఫుల్లీ బ్లెండెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ సినిమాటిక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ ఎంజాయ్ చేసిన పర్ఫార్మెన్స్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మీ ఆలోచనలు కానీ మీరు ఎలాగైతే ఉన్న లిరిక్స్ లో ఉన్న పదాలని కొన్నిసార్లు లిటరల్ గా, కొన్నిసార్లు మెటఫోరిక్ గా వాడి దాన్ని మీరు చేసిన విధానం నాకు చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవన్ గురించి ఒక విషయం చెప్తానన్నాను కదా, తను ఆల్రెడీ యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు, అలాగే మంచి డాన్సర్. ఇప్పుడు డెబ్యూ చేస్తున్నాడు ఇంటూ సింగింగ్. సో ఆల్బమ్ అయిపోయిందా అవన్? అయిపోయింది, ఆల్రెడీ రిలీజ్ కూడా చేశాను యాక్చువల్లీ. ఓకే. అవన్స్ గైస్ ఐఎమ్ నాట్ బ్యాడ్ అని ఉంటుంది. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ Thank you very సింగింగ్ much. కెరియర్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడికి పునఃస్వాగతం. డైరెక్టర్ గారు తీసినటువంటి పెళ్లి సందడిలో సూపర్ హిట్ అయిన సాంగ్ రవళి గారికి స్టార్డమ్ తీసుకురావడమే కాదు, జామ చెట్టుకి జామకాయలకి కూడా స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి పాటని ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్ ఉద్దేశం ఇటువంటి జనరల్గా ఏంటంటే చాలా సినిమాల్లో ఒకళ్ళు అనుకున్న ఒకళ్ళు లవ్ చేసుకోవటం అవును, ఇవి జరుగుతూ ఉంటాయి. అవును. ఈ అమ్మాయికి హ్యాపీ సెలబ్రేషన్, వాళ్ళిద్దరికి హ్యాపీ సెలబ్రేషన్. అయ్యో ఈ అమ్మాయి ఎంత హోప్తో ఉన్న అమ్మాయికి ఇదేంటంటే మనం సీన్గా చేస్తే ఏమవుతుందంటే, నేను ఇప్పుడే ఉత్తరం రాసేస్తాను, పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను, లేకపోతే ఇది మాట్లాడతాను అని ఈ అమ్మాయి అనగానే మనం త్వరలో మా ఇంట్లో చెప్పేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనగా ఉరుములు మెరుపులు వేసేయచ్చు. అవును అవును అవును. పాట రూపంలో కథ చెప్తే ఆడియన్స్ని ఎక్కువ బాధ పెట్టడం కన్నా ఒక అద్భుతం చూపించడమో లేకపోతే ఎంటర్టైన్ చేయటమో. సరే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ నేను ఫ్రూట్స్ వాడతానో లేకపోతే గ్లామర్ చూపిస్తాను, అది వాళ్ళని సాటిస్ఫై చేయాలి. బిగినింగ్ చిన్న లాజిక్ అయినా పెడదామని చెప్పేసి ఫస్ట్ మట్టుకు అందరూ ఏంటంటే ఈయన గుడ్డు మీద కాయేస్తాడు, నేను కాదు వేసింది చిలక. కలర్ లెటర్ చాలా డ్రీమీ వర్డ్, కలర్ఫుల్ వర్డ్ లో వ్యవహరిస్తుంది. ఇమాజినేటివ్. అక్కడికి ఇక్కడికి కనెక్షన్ కూడా పెట్టాలి అని చెప్పి అక్కడ గొర్రెలు వెళ్తాం కోసం, అక్కడ గొర్రెలు
మధ్య నుంచి వాళ్ళు వెళ్తే ఇక్కడ ఈ అమ్మాయి పక్క నుంచి బాతులన్నీ వెళ్తాం. విలేజ్ సిటీ మంచం తల్లకిందులు అయిపోయి ఆ అమ్మాయి హోప్స్ తల్లకిందులు అవుతాయని చెప్పడం కోసం ఒకటి. ఓకే ఓకే. అక్కడ నీళ్లు పడగానే మళ్ళీ ఒకసారి కాయలు బండి ఎండ అయ్యేటప్పటికి లాజిక్ లెస్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ముసుగులేసేసి డిఫరెంట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి హరికేన్ లాంతర్లో బల్బులు ఉంటాయి, దాని మీద క్లాత్ పెట్టేటప్పటికి అన్ని గ్లాజీగా ఉంటాం. సో ఆడియన్స్ని ఒక పెయిన్లోంచి ఒక హ్యాపీ మూడ్లో తీసుకురావాలని ఎండ్లో మట్టుకు చుట్టూ జామకాయలు ఉంటే సెంటర్లో ఈ అమ్మాయి ఉంటే అంటారేమో. అంటే వాళ్ళకి సమాధానం చెప్పదలుస్తుంది ఏంటంటే నా మీద కూడా ఒక పాట రాశారంటే అవన్నీ నేలకు దిగొచ్చేసినాయని చెబుదామని. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటలోని సీక్రెట్ గురించి బ్రహ్మానందం గారు ఏం చెప్పారో తెలుసా? డైరెక్టర్ గారు కొన్ని సాంగ్స్ కి కొన్ని బర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. బొంబాయి పీరియడ్ లో కూడా పావురం ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక చిలుక. వాటి ద్వారా చాలా చిన్న మృదుత్వం ఉంటుంది అనమాట ఆ లవ్ లో. అందువల్లే ఆయన సినిమాలు ప్రతి వాళ్ళు ఏదో బుడ్డు మీద పండేస్తారు లేకపోతే ఇంకోటి వేస్తారని చెప్పినా కూడా దే విల్ ఎంజాయ్ ఇట్. అదే అసహ్యంగానో అంటే కొంచెం చూసి ఏకీభావంతో ఉన్నట్టయితే, జుగుప్సగా ఉన్నట్టయితే ఆయన ఇప్పటివరకు ఎవరు చూసిండరు. అది ఆయన నీళ్ళని పాలని వేరు చేసి తాగేటువంటి ఒక హంసలాగా దాన్ని ఎంతవరకు చూపిస్తే ఆడియన్స్ దాన్ని జీర్ణించుకోగలరు, అది రాఘవేంద్రరావు గారికే సాధ్యమైంది. ఆయనంతటి దర్శకుడితో పాటు మనం కూడా ఆయన కాలంలో ఉన్నాం, ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేశామని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడేటువంటి అతి కొద్ది మంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళలో రాఘవేంద్రరావు. మరి ఇదే సాంగ్ పర్ఫామ్ చేయడానికి ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ తన యాక్ట్రెస్ తో రెడీగా ఉన్నారు. లహరికి సంబంధించిన ఒక సీక్రెట్ ఉంది, అది డాన్స్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా ప్రియ రాగాలై లేఖ నా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని పిగి కౌగిట హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే నిన్ను చూడండి పదే పదే పడే తోట పూలన్నీ కొని పడేను వేదన నువ్వు రాకుంటే మహాశయ మరే పూల తీగతో పడే ఊరే నాకింక దీవెనా చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలసుగా చూడకని
యాక్షన్ రవళిలో ఉన్నావు, లహరిలో కాదు. థ్యాంక్ యూ. అండ్ కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్ కూడా ఇక్కడికి రావాలి. ట్విస్ట్ ఏంటంటే తను ప్రేమిస్తోంది ప్రభాస్ ని. అయ్యో, ప్రభాస్ గురించి జామ చెట్లు ఏమిటి, గులాబీ చెట్లు ఏమిటి, యాపిల్ చెట్లు ఏమిటి, అమ్మాయిలు రకరకాలు పంపిస్తున్నారు కానీ అక్కడి నుంచి స్పందన ఇంకా రావట్లేదు. వెన్ ఇస్ ద మ్యారేజ్ అని అడుగుతున్నారు కానీ హీఈస్ నాట్ రెస్పాండింగ్. శేష్, నీకు ఎలా అనిపించింది ఈ పాట? నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది. ఐ లైక్ ద ఐప్యాడ్ టచ్. నాకు తెలియలేదు ఫస్ట్ బిగినింగ్ లో అంత పొగొచ్చింది కదా, సో నాకు తన ఐప్యాడ్ పట్టుకొని తెలియదు. తరుణ్ చెప్పకుండా ఐప్యాడ్ అరే గుడ్ టచ్ 2017 నాకు ఆ టచ్ నచ్చింది. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ. లవ్లీ ఎఫర్ట్. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్ గారు. సో ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ అండి. అంటే ఇంత చిన్న స్పేస్లో ఎలా చేస్తారో అనేది డౌట్ ఉందన్నమాట. యాక్చువల్లీ వెన్ దే టోల్డ్ మీ అబౌట్ ద షో, ఒక స్పేస్లో మళ్ళీ వాళ్ళు రీక్రియేట్ చేస్తారంటే ఐ థాట్ నో వే. అండ్ సెట్ చూసిన తర్వాత ఐ న్యూ దేర్ వాజ్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి. కానీ ఇట్స్ వెరీ వెరీ థియేట్రికల్గా చేశారనమాట. చాలా గ్రాండియర్ ఉంది. అట్లీస్ట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ వాచింగ్ ద ఎంటైర్ సీన్ ఇన్ రియాలిటీ. ఒక నైస్ ప్లే, వెరీ స్టేజ్ ప్లే, వెరీ ఇంట్రెస్టింగ్ స్టేజ్ ప్లే. మనం అనుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐప్యాడ్తో స్టార్ట్ చేయటం. ఎప్పుడు టేకాఫ్లోనే ఏ సాంగ్ అయినా ఏ సినిమా అయినా టేకాఫ్లో ఆడియన్స్ని క్యాప్చర్ చేసేస్తే తర్వాత కాసేపు మనం ఏదో ఒకటి చూపించినా కూడా అదే గుర్తుపెట్టుకుంటారు. సో దాంతో మళ్ళీ ఎక్కడ మనం గిస్టులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో మాస్టర్ ఇప్పుడు ఈ జనరేషన్లో చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని కరెక్ట్గా స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక లహరి గురించి నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానని చెప్పాను కదా. జనరలీ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తే ఎడ్యుకేషన్ ఆపేయడమైనా జరుగుతుంది, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మానేద్దాము ఎడ్యుకేషన్ చూసుకుందాం అనైనా ఉంటుంది. కానీ రెండు సమంగా బ్యాలెన్స్ చేస్తూ ఇంటర్మీడియట్లో తను ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా, అవును, షీ ఫినిష్డ్ హర్ బీటెక్, IIIT కంప్లీట్ చేసింది, ఐటీలో మాస్టర్స్ చేసింది. అండ్ ఇక్కడ మంచి యాక్ట్రెస్ గానే కాదు, అక్కడ బెస్ట్ స్టూడెంట్ కూడా అనిపించుకుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. ఇప్పుడు తద్దినక తప్పదిక. డైరెక్టర్ గారు, మరి బాణాలు కొంచెం ఇస్తే నేను సంధించేస్తాను. తీసుకో యాపిల్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి బాణాలు. ఇదన్నమాట. కొన్ని ప్రశ్నలకి పాపం మీకు తద్దినక అవుతుంది, కొన్నిటికి మీకు తప్పించుకోవాలన్నా తప్పదిక అవుతుంది. అదనమాట. రాఘవేంద్రరావు గారి పాటల్లో మీకు నచ్చిన పాయింట్, నచ్చని పాయింట్ రెండు చెప్పాలి. నచ్చిన పాయింట్ వచ్చేసి ఆయన ఆ థీమ్ని ఎలా సెట్ చేస్తారనేది ఇట్స్ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ డైరెక్టర్స్ అండి. సో అది కథ పరంగానే ఉంటుంది అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ని యాక్సెంచుయేట్ చేస్తుంది. అది నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చుతుంది. నచ్చింది ఏంటి అంటే హీ టేక్స్ ఇట్ టు అ లెవెల్ వేర్ వీ కాంట్ రీచ్. అది నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే మేము ఈవెన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అది చేయలేము. చాలా రివర్స్ ఇంజనీర్ చేసి చూసాము నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా, బట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. బెంచ్ మార్క్ సెట్ చేసేసారు. వెరీ హై. ఓకే. డైరెక్టర్ కి హీరోయిన్ కి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి? ఏ సెల్ ఫోను చార్జరు, బి బాల్ పాయింట్ పెన్ను రీతులు, సి ఫేస్బుక్ అకౌంట్ ప్రొఫైల్ పిక్. నాకు తెలిసి ఒక సెల్ ఫోన్ ఇంకా సెల్ ఫోన్ ఛార్జర్ లాగా ఉండాలండి. అంటే ఎప్పుడు కానీ మనము ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. అండ్ సన్నపిన్ను చార్జర్ ఉందా భయ్యా? I feel it should be like Facebook profile and Facebook picture. మొత్తం షోలో శేష్ గారు ఇట్లా సెన్సర్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మీకు సింహాన్ని గిఫ్ట్ గా ఇస్తే ఏం చేస్తారు? శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం. ముందు యు శేష్ ఫోటో ది కట్అవుట్ వేయించుకుంటే ఇలా సింహం పిల్ల నడుస్తుంది. సింహంతోనా? సింహం పక్కనే ఆ ఫీల్ లో ఫోటో కట్అవుట్ వేయించుకుంటా. ఓకే, మీరేం చేస్తారు? అది రాఘవేంద్రరావు సార్ కి గిఫ్ట్ ఇచ్చి ఒక సాంగ్ షూట్ చేయమని చెప్తారు. సింహంతోనా? నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు మీ ఇద్దరిని హీరోలుగా పెట్టి సినిమా తీయబోతున్నారు. సార్ మీకు హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? అంటే నాకు ఇంటర్నేషనల్ ఆస్పిరేషన్స్ కూడా ఉన్నాయండి. ఆంజలినా జోలీ, కట్రీనా కైఫ్ అండ్ అనుష్క శెట్టి. తెలియని పేర్లు చెప్పొద్దు.
ఆంజలీనా జోలీ అంటే మేము ఇప్పుడు జోలీలు వేసుకొని వెళ్ళాలి ఫైనాన్సర్ ముగ్గురు దగ్గరికి. చెప్పాను, తెలుగుకి అనుష్క శెట్టి, ఓకే, హిందీకి కట్రినా కైఫ్, ఇంగ్లీష్ కి ఆంజలి శెట్టి. ముగ్గురిని పెట్టి ఒకే సినిమా. 3 లాంగ్వేజెస్ ప్లాన్ చేసేసాడు ఆల్రెడీ. ఓకే. మీరండి? నేను కామెడియన్ ఉండిపోతానండి. లేదు, మీరు హీరో. చాయిస్ వద్దు. నేను కావాలంటే ఫ్రూట్ బాస్కెట్ పట్టుకొని అదే శేష్ గారి సాంగ్ లో వెళ్తాను. నేను వేస్తాను. ఎందుకు మీరు హీరో అయితే మీరు చెప్పొచ్చు కదా ఒక పేరు. ఇది రియాలిటీ కాదు. ఆయనకి పెళ్ళైంది అబ్స్ట్రాక్షన్ అన్నమాట. సో ఇన్ దట్ కేస్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ ప్రాబబ్లీ తమన్నా గారు. వెరీ గుడ్. రాండమ్లీ. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, మీరు టార్జన్ సినిమా తీస్తే ఎవరిని హీరోగా పెట్టుకుంటారు? నేను టార్జన్ ఐ కెన్ ఇమాజిన్ వన్ తాడు ఇస్ కమింగ్. టార్జన్ సినిమా అంటే తప్పకుండా బ్రో బానో శేష్ గారిని పెట్టి. బ్రో మై గాడ్ శేష్, ఐ కాంట్ ఇమాజిన్ యూ విత్ దట్ కాస్ట్యూమ్. ఫారెస్ట్ ఇన్ యువర్ నేమ్ ఓన్లీ, లైక్ పేర్లోనే అడుగు ఉందండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వెరీ గుడ్. రైట్ ఫర్ టార్జన్, ఐ గెస్. ఏది ఒకసారి అలా అరవా? ఇది ఒక నందన వనము, మనసులు పలికిన దినము. ఆయన చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పండి ఎవరైతే బాగుంటారు మన తెలుగు టార్జన్. ప్రభాస్. నేను అనుకున్నా అదే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. డైరెక్టర్ గారు వాడిన ప్రాపర్టీస్ వాడకుండా పాటని పిక్చరైజ్ చేయాలి, మీరు ఏం ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఏ పాటకైనా మీరు తీసే పాటలు మీరు తీసే పాటల్లో. నేను బైక్స్ వాడతాను, అంటే నాకు అది ఇష్టము. Okay. సో ఒకటి వచ్చేసి రేసింగ్ ట్రాక్ లో బైక్స్ మీద సాంగ్ కంపోజ్ చేయాలని ఎప్పుడో ఉండేది. మరి హీరోకి హెల్మెట్ ఉండాలిగా? కంపల్సరీ ఉంటుంది. మరి హీరో మొహం కనిపించదు. అదే కదా, అప్పుడు ఆయన డేట్స్ అవసరం లేదు, బడ్జెట్ తగ్గిపోతుంది. వాట్ ఎన్ ఐడియా. కాస్ట్ కాన్షియస్ డైరెక్టర్స్ అండి కొత్త మాదన్నీ 10-15 lakhs లో అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఇక్కడ కళ్ళ మీద జూమ్ ఇన్ ఒకటి షార్ట్ పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ మనకి బండి యాడ్లు వస్తుంటాయి, ఎవరో నడిపేస్తారు, లాస్ట్ లో తీసినప్పుడు హీరో అంటే. మీరు? ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్లు వాడేసాను. వాడేసారా? అమ్మ ఎన్నిసార్లు ఐస్ క్యూబ్లు వాడారు. రెఫ్రిజిరేటర్ బఠానీ సార్ బఠానీలు వేసారా మీరు? లేదు సార్, పాటలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో బఠానీలు ఏరుకు అనేవాళ్ళు. బఠానీలు ఎలా వాడతాడు కూడా చెప్పాలిగా. తింటుంటారు. ఇవాళ మా స్పెషల్ గెస్ట్లకి స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు. Let's invite Rasi Khanna. యమహో నీ యమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం. నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడ కాళం. రోజుల్లో నేను యముడవుత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దులో గాయం ఇరబోసింది పువ్వంటి ప్రాయం. యమహో నీ యమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం.